మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెమల సెంట్రల్ క్రికెట్ గ్రౌండ్ వెంకటాద్రి టౌన్షిప్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సీకేఎంఆర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఈ సందర్భంగా కాసేపు మ్యాచ్ తిలకించి క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో ఎవరూ గెలిచినా ఓడిపోయినా విరోధాలు పెంచుకోకుండా ఐకమత్యంతో ముందుకు సాగాలని అన్నారు. సామల సందీప్ రెడ్డి ఈ టోర్నమెంట్స్ నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారని చెప్పారు. ప్రతి టీంకు బహుమతులు అందజేస్తారని తెలిపారు. ఈ ట్రోఫీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న పీర్జాదిగూడ జట్టు కెప్టెన్ అమర్ ట్రోఫీతో పాటు ₹1,111 అందుకున్నారు. రెండో బహుమతిగా గట్కేసర్ టీం ₹55,555 అందుకున్నారు. ఈ సందర్భంగా సామల సందీప్ రెడ్డి మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి క్రికెట్ టోర్నమెంట్ మల్లారెడ్డి 50వ వివాహం సందర్భంగా నిర్వహించామని, మాకు సహకరించిన ప్రతి ఆర్గనైజర్కు, క్రీడాకారులకు, శ్రేయోభిలాషులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడానికి సహకరించిన తల్లిదండ్రులకు సామల యాదిరెడ్డి, ఎస్వైఆర్ ఫౌండేషన్ చైర్మన్ గట్కేసర్ మండల్ మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి గట్కేసర్ మండల్ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అక్షరాల ₹1,11,111 విన్నింగ్ టీం పిలిచారు. కంగ్రాచులేషన్. మల్లారెడ్డి సీనన్న కూడా కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గత 8 రోజుల నుంచి మన చామకూర మల్లారెడ్డి కల్పన గారి 50వ సంవత్సరం పెళ్లి రోజు సందర్భంగా మనం పోచారం వెంకటాద్రి టౌన్షిప్లో సీసీ క్రికెట్ గ్రౌండ్లో మనం టోర్నమెంట్ జరపడం జరుగుతుంది. గత 10 తారీఖు నుంచి ఈరోజు 15వ తారీఖు ఫైనల్ పెట్టాము. దగ్గర 66 టీములు మనకు ఇక్కడ చేసుకోవడం జరిగింది. అలాగే మనం అంత టీం మన యూత్ కూడా నాకు ఎంతో సహకరించినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. అలాగే మన బీఆర్ఎస్ పార్టీ అంత పెద్దలు, అలాగే యూత్ అందరికీ నా ధన్యవాదాలు. ఇలాగే మన ముఖ్య అతిథిగా మన చామకూర మల్లారెడ్డి గారు ఇలా వచ్చి ప్రైజెస్ ఇచ్చడం జరిగినది. అలాగే చాలా ఇంకా ఎన్నో చేస్తాను మన పోచారం 8వ వార్డుకి. ఇంకో నా మైండ్లో ఎన్నో ఉన్నాయి చేద్దామని చెప్పి, అవన్నీ నేను చేస్తాను. అందరూ నాకు ఇంత సహకరించినందుకు అందరికీ చాలా 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 నేను రుణమని ఉంటాను. నేను ఏ జన్మలో ఏం చేశానో కానీ మా మమ్మీ డాడీకి నేను పుట్టడం జరిగింది. వాళ్ళ హెల్ప్తోనే నేను ఇంత సేవ చేస్తున్నాను. ఇంకా నాకు మీ అందరు సపోర్టింగ్ ఉంటే మన పోచారం వార్డ్ అనేది మంచిగా డెవలప్ చేసుకుందాం. ఏం సమస్యలున్నా నేను ముందు ఉంటాను, మీకు మంచిగా చూసుకుంటానని చెప్పి నేను అని కోరుకుంటున్నాను. ప్రైజ్ మనీ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ₹1,11,111. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి ₹55,555. అలాగే ఇంకా డిఫరెంట్గా వాళ్ళకు మ్యాచ్ ద మ్యాచ్ చేయడం జరిగినది. చాలా అందరికీ డైలీ ఫుడ్ పెట్టడం జరిగింది. అందరికి ఆర్గనైజర్కి ఎన్ని రోజులు జరిగినాయి అన్నయ్య? 8 రోజులు 8 డేస్ జరిగినాయి. ఎన్ని టీములు పాల్గొన్నాయి? 66 టీములు పాల్గొన్నాయి. మొత్తము ఖర్చు అనేది మనం చెప్పకూడదు, చాలానే అయింది. ఆ ఖర్చు గురించి మనం మాట్లాడుకోవాలి. ప్లేయర్స్ చాలా హ్యాపీనెస్ ఇచ్చిన అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఇంతకుముందు కూడా నాతో మాట్లాడారు చాలా మంది క్యాప్టెన్స్ అయిన అందరూ. గెలిచిన టీంలు టీం పేరు చెప్పండి. గెలిచిన టీం వచ్చేసి బిజాదిగూడ అమర్ క్యాప్టెన్, ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి వచ్చినది. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి గట్కేసర్ ప్రకాష్ అన్న వాళ్ళకి వచ్చేది. అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా సపోర్టింగ్ చేశారు. అసలు ఇన్ని యూత్లో మనము చేయడం అంటే అది చాలా కష్టమే. కానీ మా ఆర్గనైజర్స్, మా టీం అయినా సరే చాలామంది ఇంకా టీమ్ మెంబర్స్, క్యాప్టెన్స్ కూడా, అన్నలు తమ్ముళ్ళు అందరూ ఫుల్ ఫ్లెడ్జ్గా అన్నది సక్సెస్ కావాలి, సార్ది కప్ ఖరాబ్ కావద్దని చెప్పి అందరూ ఫుల్గా సపోర్ట్ చేశారు. అలాగే మా మీడియా మిత్రులు, అన్నలు, అక్కలు, రైట్